బ్యాంక్ పాలసీలు చాలా చవకగా వస్తాయి. అందుకని బ్యాంక్‌లో తీసుకుంటే బాగుంటుందని చాలామంది పాపం వాళ్ళకు ఉన్నటువంటి పాత పాలసీలను క్యాన్సిల్ చేసి, ఈ చవక పాలసీల్లోకి వస్తున్నారు. అసలు చవకగా ఎందుకొస్తుంది? బంగారం ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటుంది. అదే బంగారం చవకగా ఎందుకు దొరుకుతుంది అన్నప్పుడు, అది దొంగ బంగారమా, మంచి బంగారమా అని ఎట్లా చెక్ చేసుకుంటామో, అసలు పాలసీ వీళ్ళేం తయారు చేయరు. ఈ బ్యాంకర్ కానీ, గ్రూపుల్లో కానీ ఏమి తయారు చేయరు వాళ్ళు. సొంతంగా తయారు చేసి ప్రొడక్ట్ అమ్మే కంపెనీ కంటే వీళ్ళు ఎందుకు చవకగా అమ్ముతున్నారు అనే ఆలోచన మనం పెట్టకపోవటం వల్లే చాలామంది అనారోగ్యం పాలైనప్పుడు ఇన్సూరెన్సులు రాక చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఏమంటే ఏం చేయమంటారండి? సారీ అండి, ఏమీ చేయలేమండి. దీంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. అవి మీరు సరి చేసుకోకుండా మీరు పాలసీ తీసుకున్నారు కనుక అది నేనే ఇప్పుడు ఏమీ చేయగలిగేది కానీ మన ఐఆర్డీకి రాయటానికి కానీ లేకపోతే కన్జ్యూమర్ ఫామ్కి వెళ్ళటానికి కానీ ఏం అవకాశాలు ఉండవని చాలామందిని నేను వెనక్కి పంపించడం జరిగింది. ఏ విధంగా జరుగుతుంది అంటే కంపెనీలతో ఈ బ్యాంకులు మాకు చవక పాలసీ కావాలి అని నెగోషియేట్ చేయడం మొదలు పెడతారు. మేము ఒక 100 కోట్లు బిజినెస్ చేస్తామండి, మాకు చవకగా కావాలండి. ఎప్పుడైతే బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి అప్రోచ్ అవుతారో మాకు తక్కువ రేటుకి పాలసీ కావాలి అని ఒక టైలర్ మేడ్ పాలసీ చేసి ఇమ్మని అడుగుతారు. అడిగినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఫెసిలిటీస్ అన్నీ కట్ చేసి పాలసీలు తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫెసిలిటీస్ కట్ చేసినప్పుడు ఇవి మనకు అవగాహన లేక పలానా బ్యాంక్ వారు అమ్ముతున్నారు, ఈ పాలసీ తీసుకుంటే మంచిదేమో, బయట ఏమో 10,000 కడుతున్నాం, ఇక్కడ 7,000కే వచ్చేస్తుంది, లేకపోతే ఆన్లైన్లో కొనుక్కుంటే తక్కువకి వస్తుంది అనే భ్రమలో మనం వెళ్ళిపోతాం. కానీ దాంట్లో ఏం తగ్గినాయి, మనకు అవసరం వచ్చినప్పుడు ఆ బ్యాంకర్ సర్వీస్ ఇవ్వగలడా, ఆ ఏజెంట్ వస్తాడా, బ్యాంకర్ ఏజెంట్ ఏమైనా మన దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వచ్చి చెప్తాడా, ఇవేమీ మనం ఆలోచన చేయకుండా పాలసీ కొనుక్కుంటాం. మొన్న లేటెస్ట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఒక వ్యక్తి, బ్యాంక్ పేరు ఎందుకులేండి, ఒక వ్యక్తి బ్యాంకులో పాలసీ కొనుక్కున్నాడు. కానీ ఆ వ్యక్తికి తెలియదు షుగర్కి బీపీకి 4 ఏళ్ళ దాకా పని చేయదు అని. ఆ వ్యక్తికి అనుకోకుండా 3 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ రావటం, వాళ్ళకు సుమారుగా 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, వాళ్ళు క్లెయిమ్కి అప్లై చేయడం జరిగింది. అప్పుడు బ్యాంకర్ చెప్పాడండి, అయ్యా మీకు 4 ఏళ్ళ వరకు క్లెయిములు రావండి, లేకపోతే ఎలా చౌకగా వస్తుంది అనుకుంటున్నారు బయటకంటే మీకు రేటుకి అనే పాయింట్, అందమైన పాయింట్ ఆ రోజున ఆయన బయట వెలబుచ్చాడు. అంటే ఇలాంటి పరిస్థితులు చాలా విపరీతంగా ఉన్నాయి కనుక దయచేసి ఆన్లైన్లో కానీ, బ్యాంకుల్లో కానీ, గ్రూప్ పాలసీల్లో కానీ మీరు కొనుక్కునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. స్వయంగా మీకు ఇన్సూరెన్స్ పాలసీ గురించి